సో ఇక ఈ మధ్య కాలంలో 200 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అందులో ప్రముఖ సింగర్ మంగ్లీ పాత్ర ఉందని పెద్ద చర్చ జరుగుతున్నది. నేను మంగ్లీ గురించి మాట్లాడట్లేదు. ఆ స్కామ్‌లో దాదాపు 100-200 కుటుంబాలు బలైనయి. లక్షల రూపాయలు అక్కడ వాళ్ళ డబ్బు పెట్టి మోసపోయారనేది ఒక చర్చ. సో నేను ఆ కుటుంబాల గురించి మాట్లాడుతున్నా. అన్ని విషయాల మీద స్పందించే సంజయ్ రెడ్డి మరి ఆ బాధితుల పక్షాన నిలబడతదా? మాట్లాడుతదా? మీ దృష్టి దాకా వచ్చిందా? డెఫినెట్‌గా నేను ఇద్దరు వ్యక్తులతోని ఫోన్‌లో మాట్లాడినా. హ్మ్. నువ్వు ఇక్కడ మంగ్లీనా, ఇంకెవ్వరా, సెలబ్రిటీ అంతా నథింగ్ పక్కన పెట్టేసేయండి. నేను హ్మ్. ఒక్కటే చెప్తున్నా. ఇవాళ మంగ్లీ ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చింది. ఇద్దరు అక్కచెల్లెళ్ళు. ఇవాళ ప్రజలు తెలంగాణ ప్రజలు గాని, ఆంధ్ర ప్రజలు గాని, దేశంలో ఉన్న ప్రజలందరూ గూడా ఆమెని ఎస్టీ సామాజిక వర్గం అని ఎవ్వరు కూడా అనుకోలేదు. ఒక ఇంటి ఆడపడుచుగానే అనుకున్నారు ఆ అమ్మాయిని. ఇవాళ భగవంతుడు మీకొక స్వరం ఇచ్చిండు. ఆ స్వరాన్ని దాంతోనే ఎంతో మందిని అలరించిండ్రు. ఒక హ్మ్. ఈషా ఫౌండేషన్ ద్వారా అక్కడ పోయి ఒక సాంగ్ పాడిందంటే అది అందరికి రాదు. ఓకే. ఇవాళ మీరు మీ మీ కొద్దిగా మీరు ప్రజలు ఆదరించంగానే సెలబ్రిటీ అని చెప్పేసి అహంకారం మనిషికుంటది. ఎవ్వరైనా సరే. హ్మ్. ఇక్కడ సెలబ్రిటీ అంటే ఎవరండి? ప్రజలను మించిన సెలబ్రిటీ ఎవ్వరుండరు. ఒక మంచి పని చేసినోడే సెలబ్రిటీ ఇవాళ నా హ్మ్. దృష్టిలో. హ్మ్. ఇవాళ సెలబ్రిటీ అన్నప్పుడు మీరు తప్పు చేసిండ్రని మేము చెప్పట్లేదు. తప్పు చేసినామనట్లేదు, తప్పు చేయలేదనట్లేదు. హ్మ్. ఎందుకు అనట్లేదు అంటే సీబీఐ అది ఇది మనీ లాండింగ్. ఓకే. మీ పేరు చెప్పుకొని మీ దగ్గరున్న మీ తమ్ముడు మధు, శివ వీళ్ళే గదా బిజినెస్ జేషిండ్రు. మీరేమంటున్నారు ఆ విషయానికి? నా పక్క నుండి ఫోటోలు దిగుతారు అభిమానులు అంటే, అభిమానం వేరు, మన దగ్గర వాళ్ళతోని లావాదేవీలు నడపడం వేరు, వాళ్ళు మన ఇంటికి రెగ్యులర్‌గా రావడం వేరుంటది. ఓకే. ఎవడో ఒకడు ఫోటో దిగిపోతారంటే అది వేరుంటది. హ్మ్. కానీ కంటిన్యూషన్‌గా మీతో అతను టచ్‌లో ఉన్నప్పుడు, మీ పేరు చెప్తున్నప్పుడు, ఇంత పెద్దది జరుగుతున్నప్పుడు మీకు తెలవకుండా ఎలా ఉంటదనేది ప్రజల ఒక ప్రశ్న ఉంటది. అనుమానం. హ్మ్. ప్రశ్నిస్తున్నారందరూ. హ్మ్. అయితే మొన్న మీరు ఈ విషయం జరిగినప్పుడు నాకు కాల్ చేసి మాట్లాడింది. ఎవరు? మంగ్లీ. మీతో గూడా మాట్లాడారా? అయ్యో! మాట్లాడి ఏడ్చింది. నాకు మీకెందుకు కాల్ చేయొచ్చింది మంగ్లీ? నేను ఏదో ఒక ఛానెల్‌లో మాట్లాడినప్పుడు నేను తప్పు చేయలేదక్కా నేను. హ్మ్. నాది నాకు సంబంధం లేదు ఈ విషయంలో అని ఫోన్ చేసింది. ఓకే. అంటే మీరు అప్పుడు ఏదో సాంగ్ పాడింది కదా! సాంగ్ పాడినప్పుడు నేను అన్నాను. ఆ రోజు కూడా అమ్మాయికి నేను వార్నింగ్ ఇచ్చిన. హ్మ్. ఒక చెల్లెగా, ఒక అక్కగా, ఒక నా సిస్టర్‌గానే ఇచ్చిన. మీరు తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, దేశంలో ప్రజలందరూ నిన్ను ఒక మంచి స్థాయిలో చూస్తున్నారు. అలాంటి సాంగ్ నువ్వు పాడొద్దమ్మా అని చెప్పేసి నేను గతంలో ఫోన్ చేసి అప్పుడు లిఫ్ట్ చేయలేదు బిజీగా ఉన్నా అని చెప్పింది. హ్మ్. అప్పుడు నేను ఒక మందలించి వదిలిపెట్టాను. ఇలాంటివి మీరు పాడకండి. మీరు దేవుని పాటలు పాడేవాళ్ళు. హ్మ్. కొంచెం మంచిగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆడబిడ్డవు కాబట్టి చెప్తున్నామని చెప్పినప్పుడు, అది దానికి నేను అక్కడ లిరిక్స్ తప్పయింది. నేను చెప్పాను. వాళ్ళ పొరపాటు జరిగింది. అందుకే నేను గమ్మునున్నాను. నేను స్పందించలేదు. నాదే పొరపాటు అన్నట్టుగా చెప్పింది. ఈ విషయానికొచ్చినప్పుడు ఒకటే చెప్తుంది. అక్క నేను కింద లకారాలతోని బూతులు పెడుతున్నారు. కామెంట్స్ పెడుతున్నారు. నేను భరించలేకపోతున్నాను. గ్రామీణ ప్రాంతం ఎంతో ఆదరించిన వాళ్ళతోని ఇట్లా మాట్లాడుతున్నారు. నాకు ఏడుపొస్తుంది. నాకు ఇంకా చనిపోవాలనిపిస్తుంది. మా కుటుంబం, మా ఫ్యామిలీ, మా నాన్న ఏడుస్తున్నాడు అదేసి నేను ఒక్కటే చెప్పిన దానికి. నువ్వు చెప్పిందా? అక్క నాకు చనిపోవాలనిపిస్తుందన్నదా మంగ్లీ? చనిపోవాలి. బాధగా ఉంది. అంటే బూతులు, లకారాలతోని పెడుతున్నారు అక్కయ్య. హ్మ్. ఇట్లా ఒక అమ్మాయిని నన్ను ఇట్లా టార్గెట్ చేస్తున్నారని బాధపడింది. హ్మ్. బాధపడ్డప్పుడు ఒక మహిళగా బాధపడ్డ తప్ప, కానీ ఇదే విషయం చెప్పిన. ఎవ్వరైనా గూడా బాధితుల తరపుననే మాట్లాడతాం. మీకు ఒకటే క్లియర్‌గా తనతో చెప్పిన. హ్మ్. చూడు సిస్టర్, నీది ప్రమేయం లేదనుకున్నప్పుడు బాధితుల వైపు ఉండు నువ్వు. ఓకే. బాధితుల వైపొచ్చి ఎవడైతే ఈ మధుగాడు ఉన్నాడో, శివగాడు వాళ్ళ మీద కేస్ పెట్టు. హ్మ్. కేస్ పెట్టకపోతే నీ మీద అనుమానం వస్తుంది. హ్మ్. నీకు సంబంధం లేనప్పుడు ఇమ్మీడియేట్‌లీ ఎవరైనా పెట్టాలి. ఇది నెల రోజుల నుంచి జరుగుతున్నప్పుడు నువ్వు ఒక ప్రెస్ మీట్ పెడితే అయిపోయేది. ఓకే. పెట్టేసి నాకు సంబంధం లేదు. నేను బాధితుల వైపు ఉన్నా అంటే 100% మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారని చెప్పిన నేను. హ్మ్. చెప్పిన తర్వాత నేను నార్సింగ్ పీఎస్‌లో పెట్టానక్క. నేను కేస్ పెట్టాను. నేను 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 తప్పు చేస్తే నన్ను ఏదైనా మీరు శిక్షించండి అక్కయ్య అని చెప్పింది. హ్మ్. అంటే సరే వాళ్ళు ఫోను చేసినందుకు మనం ఎవరు ఫోను చేసినా మనం మాట్లాడాలి. మరి నేను ఇప్పుడు కూడా తనకేం చెప్తున్నానంటే, సెలబ్రిటీ స్థాయిలో ఉన్నాను. నేను బిజీగా ఉన్నాను అనే మాట మనం మాట్లాడొద్దు. హ్మ్. ఈ సెలబ్రిటీ హోదా పక్కన పెట్టి 4 రోజులు. ఈ ఈ ప్రజలే నిన్ను ఆదరించి సెలబ్రిటీని చేసింది. అవును. ఇక్కడ ఇంతమంది బాధితులు రూ. 5,00,000, రూ. 10,00,000 ఒక్కటే కంపెనీలో 150 మందంట. హ్మ్. వాళ్ళెట్లా పాపము డైలీ వేజెస్ చేసుకునే వాళ్ళు. హ్మ్. సరే ఒక 5,00,000 కడితే నెలకు మాకొక రూ. 25,000 రెంట్ పరంగా వస్తది. మనకో ఫ్లాట్ వస్తది గదా! అని చెప్పినాం. ఈ దొంగ నా కొడుకులు ఎవడైతే ఉన్నాడో వాడిని బయటికి లాగాలి ఫస్టు. హ్మ్. లాగుతే అప్పుడు ఎవరున్నారు దీని వెనక అనేది వస్తది. హ్మ్. మేమనేది ఏందంటే ఇది బాధితుల వైపు 100% సందెక్కుంటది. మీరు ఓకే. గుర్తుపెట్టుకోండి. అయితే నేను ఒక ఆడపిల్లగా మీకు ఆ రోజు కూడా చెప్పిన. ఆడపిల్ల అనువుగా ఉండాలి. కొంచెం మంచిగా ఉండాలన్న బాధపడ్డప్పుడు బాధపడితే దీన్ని ఒకడు కింద కామెంట్స్ ఏం పెడతారు? హ్మ్. మంగ్లీ నీకెన్ని డబ్బులిచ్చిందని.
సందక్కని కొనే అంత తోడు ఉన్నాడు ఎవడైనా ఈ సమాజంలో? ఉమ్, ఆ? ఒక మంచి ఉంటే మంచి అని చెప్తుంది, ఉమ్, చెడు ఉంటుంది. బ్యాడ్ కామెంట్స్ నేను ఒకటేం చెప్తున్నా, జడ్జిమెంట్ ఎవరు చేయొద్దు ఇక్కడ. ఇక్కడ తప్పు ఒప్పులు అనేది సజ్జనార్ గారు డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఉమ్. ఇక్కడ అడ్వకేట్ గారు కూడా వెరీ క్లారిటీగా బాధితులు పోయారు కాబట్టి ఆయన క్లారిటీతో ఉన్నారు. సుబ్బు. సుబ్బు గారు వాస్తవంగా ఆయన ప్రజల వైపు, అక్కడ ఉన్న బాధితుల వైపు ఉన్నారు. ఉమ్, నేను అప్రిషియేట్ చేస్తే దానికి అది వాట్ ఈజ్ వాట్ అనేది మీరు ఆధారాలతో సహా బయట పెట్టినప్పుడు మంగ్లీ కూడా బయటకు వచ్చి ఇది నాకు సంబంధం లేదని చెప్పాలి. అక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ బాధితులు కూడా మంగ్లీ గురించి చెప్పట్లేదు. ఓకే. ఎవ్వరు కూడా మంగ్లీ ఫోన్ మాట్లాడలేదు. ఉమ్, వీళ్ళు మంగ్లీ పేరు చెప్పిండ్రు అని చెప్తున్నారు. అవును. అది చెప్తున్నారు అన్నప్పుడు బాధితులు చెప్పినప్పుడు మీరు నమ్మాలి మంగ్లీ అంటున్నా నేను. ఓకే. సో మంగ్లీ బాధితుల తరపున కొట్లాడాలి, డెఫినెట్ గా కొట్లాడాలి, పనులు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇదేంది తమ్ముడు, ఇంత మంది డబ్బులు అదైపోయి వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళు బాధపడుతుంటే దానికి జవాబుదారీ మంగ్లీనే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు తప్పు చేయకపోతే వాళ్ళ సైడ్ ఉంటావు. నువ్వు ఎవరు నా పేరు చెప్పి వసూలు చేస్తున్నా నువ్వు బయటకు గుంజు. ఇప్పుడు నీ కుటుంబ సభ్యుడు నీ తమ్ముడే తప్పు చేస్తే 4 లాగి కొట్టు. ఏందిరా నేను సంపాదించుకునే పేరు ఇట్లా చేస్తున్నావని, నా తమ్ముడు తప్పు చేయడు అని నువ్వెట్లా జడ్జి చేస్తావు? నేను అనేది ఏంటంటే ఆధారాలు ఎవరని కాదు, ఇక్కడ అడ్వకేట్ ఉండని, నీ తమ్ముడు ఉండని, ఎవరు వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అంటున్నారంటే బాధితులు మాత్రం కరెక్ట్ గా చెప్తున్నారు. మేము మంగ్లీని ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కలవలేదు, ఆమె పేరు చెప్పింది ఇనాగ్రేషన్కి వస్తున్నది అని చెప్పిండ్రు. అయితే నేను అనేది ఏంటంటే ఆమె ఇంత జరుగుతున్నప్పుడు తెలియకుండా ఎట్లుంటది అనేది ప్రజల అనుమానం. కాబట్టి నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే సెలబ్రిటీ అనేది, హోదా అనేది మేము ఆడ ఒప్పుకున్నాం ఈడ ఒప్పుకున్నాం. ఏదంటే ఇవాళ అందరు ఇంత అయిన తర్వాత రేపు ఎవరు ఆఫర్స్ రావు. మరి సెలబ్రిటీ అంటే ఏంటి? పైకెళ్ళి ఏమి ఎవరిచ్చిన పదవి కాదు. ఇవాళ నువ్వు ఆంధ్ర బిడ్డ అయినా కూడా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నావు. అవునా కదా చెప్పండి. మొన్న గద్దర్ అవార్డులో కూడా ఈ అమ్మాయిని అది చేసిన. ఇవాళ అంటే నీకెంత బాధ్యతగా ఉండాలి? నువ్వు ఇమ్మీడియట్ గా ఏ పని ఉన్నా పక్కన పెట్టేసి. ఇందులో ఒక ఆడబిడ్డగా నువ్వు ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది, కానీ నువ్వు చేసిన పనులకు ఎవరు బాధపడరు. ఎవరికైనా 100% నేను ఖండిస్తున్నా ఆ విషయంలో. ఇది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవరి కోసం ఇప్పుడు సామాజిక సేవ చేసే వాళ్ళు నలుగురు వచ్చి ఇది ఉన్నది మాట్లాడతాను తప్ప వాడి దగ్గర డబ్బులు తీసుకొని వీటి దగ్గర డబ్బులు తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఎవరికి ఎందుకు ఉంటుంది చెప్పండి తమ్ముడు. ఏ సమస్య ఉన్నా కూడా నేను స్పందిస్తున్నాను, నాకు తెలిసిన సమస్యని. బాధితులు నా వైపు వస్తే నేను చెప్పినాను. నేను నిన్న మంగ్లీకి అదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. 100% 5 లక్షలు తీసుకున్నోనికి 1 లక్ష రూపాయలు మీరు వాడుకున్నా 4 లక్షలైనా వాళ్ళకి కట్టియాలి. ఎందుకు అంటే ఇక్కడున్న ప్రజలు కూడా ఒకటే చెప్తున్నా, ఇంత తక్కువ ధరలో వస్తుంది ఇట్లా అని చెప్పేసి మీరు ఏది చూడకుండా ఒక మంగ్లీని చూసి మీరు డబ్బులు కట్టడం అనేది మీది కూడా పొరపాటే కాదంటవా? కాబట్టి మనం ఎంత ఉన్నా కూడా మోసాలకే అదైపోతున్నాం. కానీ మీది తప్పైనా కూడా మీ డబ్బు మీకు రికవర్ చేసుకోవాలి. డెఫినెట్ గా 2 రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఇక్కడ మన వాళ్ళు కూడా ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, ఇక్కడ ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. లోకేష్ బాబు గారు కూడా స్పందించిండ్రు. నేను కూడా చూసాను లైవ్ లో మాట్లాడినప్పుడు. ఇలాంటి బాధ్యతలు మా దృష్టికి తీసుకురమ్మని చెప్పిండ్రు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా మన బాధ్యతలు బట్టి అన్నకు రేవంత్ అన్న కూడా చెప్తున్నాము. ఇలాంటి విషయాలలో వాళ్ళు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చెయ్యరు. బాధితుల వైపే ప్రజలు గవర్నమెంట్ ఉంటది. మంగ్లీని సేవ్ చేయాల్సిన అవసరం ఓన్కి ఏముంది? ఇప్పుడు మంగ్లీ ఒక మంచి అడ్వకేట్ సుబ్బారావు చెప్తున్నారు కేంద్ర మంత్రులు లాంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మంగ్లీ వెనకాల ఉన్నారు, నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు, పోలీసులు కూడా నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ నాకు డ్రగ్ ఆల్కహాల్ టెస్టులు చేస్తున్నారు చెప్తున్నారు. ఒకటమ్మా, ప్రజలే జవాబుదారి. సమాజంలో వీళ్ళందరూ బలాదూరు. సమాజంలో నేను చెప్పినాను కదా, సమాజమే ఒక దేవాలయం. ప్రజల వైపు అనేది ఉండాలి. ఇవాళ తన వర్షన్లో తనకైతే తెలియదు కదా, బాధితులు వచ్చి చెప్తేనే తెలుసు అడ్వకేట్ కి. మంగ్లీ ఏమంటుంది, నాకు సంబంధం లేదు, మా వాళ్ళు చేసిండ్రేమో అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాట్ ఈస్ అసలు అడ్వకేట్ ఫేమస్ అవ్వడం కోసము ఆయన చేస్తున్నటువంటి బిగ్ బాస్ పోవడానికి శ్రీముఖి అంటే క్రష్ అని నాకు చెప్పిన అట్లా ఇంకో ఆడపిల్ల గురించి అసలు మాట్లాడకూడదు. శ్రీముఖి పేరు తీయొద్దు అంటారు. శ్రీముఖి కాదు, ఏ ఆడపిల్ల గురించి తీయొద్దు. ఇప్పుడు మనం చూసినామా మాట, మనం అట్లా ఆధారాలు లేని మాట్లాడు. మంగ్లీ చెప్తుంది కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మంగ్లీ చాలా తప్పు ఆ మాట అనకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఇమేజ్ డ్యామేజ్ అయినట్టే కదా. ఇప్పుడు మనం చెడినామని ఇంకోటి చెడతామా? తప్పు కదా అది. ఎవరి మాటనే తీయొద్దు. నేను అదే చెప్తున్నా, ఆ పొరపాటు ఆ దూకుడు స్వభావం ఉండొద్దు. ఆ అమ్మాయి పైన అమ్మాయి చేసుకుంటుంది. ఆ అమ్మాయి గురించి ఇక్కడ తీసుకొచ్చేసి ఆమెకో కుటుంబం ఉంటది, ఆమెకో ఫ్యామిలీ ఉంటది, వాళ్ళు ఎంత బాధపడతారు? నేను అనేది ఏంటంటే మీ మీద ఆరోపణ వచ్చింది, నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది.
రుజువు చేసుకోవాలి మీరు. రైట్. 100% బాధితుల వైపు ఉమ్. నేను తీసుకోలేదమ్మా, రండి మీరు ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరి దగ్గర డబ్బు పోయింది, వాడిని 4 దోమతో వాడే బయటకు వస్తాడు. ఉమ్. ఇప్పుడు తీసుకున్న కొడుకులు ఎక్కడ పోయారు, దేశం విడిచిపోతారు వాళ్ళు. ఆ డబ్బు ₹1 ₹2 కాదు, అవును. అది ఎక్కడి నుంచి ఎక్కడ డైవర్ట్ అయింది. ఇప్పుడు మొత్తం క్యాష్ అయితే ఉండదు కదా, లెక్క పెడుతున్నట్టున్నారు కదా. అవును. ఏ క్యాష్ వచ్చినా ఏది డ్రా చేసినా ఎక్కడో ఒక దగ్గర అయితే తెలుస్తుంది ఎవిడెన్స్ కదా, ఉంటుంది. అవును. ఉంటది. ఆ ఎవిడెన్స్ ని బట్టి పోవాలి, బాధితులకి అండగా ఉండాలి. రైట్. డెఫినెట్ గా సంధ్యక్క 100% బాధితుల వైపు ఉంటది. ఎవరి గురించి నేను ఎవరిని విమర్శించి నేను ఎవరిని క్యాచ్ చేసుకోవడం నాకు అవసరం కూడా లేదు. నాకున్న అనుభవం మా ఫౌండేషన్ పరంగా ఇలాంటి చిన్న చిన్న దాంట్లో మా దగ్గర కూడా ఇట్లా మోసపోతుంటారు. ఉమ్. మోసపోయినప్పుడు నేను గట్టి ఒక్కోసారి చెప్తుంటాను, అసలు ఎప్పుడైనా కూడా ఉచితాలు లేకపోతే మన జనాలు ఎట్లా అంటే 10,000కి 5 చీరలు అంటే కొట్టుకొని వస్తారు. ఉమ్. చూడలేదా మనం అక్కడ ఏదో లుల్లు మళ్ళీ ఆ రోజు మొత్తం ఎట్లా లూటీ జరిగింది. అవును. నేను అనేది ఏంటంటే అట్లాంటి కకృతి పడదు, మన జాగ్రత్తలు మనం ఉండాలంట. ఇవాళ మన చేతుల నుంచి పైసలు పడగొట్టుకొని ఇప్పుడు ఎవరినో అంటే 7 వస్తాయి. హైదరాబాద్కి వచ్చిరు పాపం వాళ్ళు మొన్న పంజగుట్ట పిఎస్, తిండి లేదు మన్ను లేదు, ఎంత బాధ అనిపించింది. డబ్బులు కట్టుకుంటూ ఇది చేయడం అనేది ఒక్కటే చెప్తున్నా, ఏ సెలబ్రిటీ హోదాలో ఉన్నా దయచేసి మీరు డబ్బులు తీసుకొని ప్రమోషన్స్ చేసే వాళ్ళు కూడా చెప్తున్నా, ఉమ్. మీరు ఒక సెలబ్రిటీ అంటే మిమ్మల్ని చాలా మంది ప్రజలు నమ్మేటోళ్ళు ఉన్నారు. మీరు చేసే ప్రమోషన్స్ వల్ల కూడా అబ్బా ఇది కరెక్టే ఉంటుంది అనేది నమ్ముతారు. మీరు డబ్బులు తీసుకొని బయటపడి ప్రమోషన్ చేసుకున్నా కూడా మీది జెన్యున్నా లేదని చూడండి. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన సెలబ్రిటీ అనేది మనం ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజలను చీట్ చేయొద్దు, మాకు డబ్బులు వస్తే చాలు అనేది మాత్రం ఉండకూడదు. రైట్. కాబట్టి దయచేసి ఇలాంటి దాంట్లోకి తావి ఇవ్వకుండా ఇది ఇంతటితో వదిలేస్తాం అనుకో మళ్ళీ ఎవరో ఒకరు పుట్టుకొస్తారు. కాబట్టి మంగ్లీకి ఒక్కడే చెప్తున్నా నేను, మీరు ఏడవకండి, మీరు స్ట్రాంగ్గా ఉండండి. ఒక ఉమెన్గా భగవంతుడు మీ అందు ఉన్నాడు అంటే వాళ్ళకి బాధితుల వైపు మీరు ఉండండి. నేను కూడా వస్తా, మీకు అండగా నేను అండగా ఉంటాను. రా వెళ్దాం. ఎవడో డబ్బులు తీసుకున్నాడు, ఎట్లా తీసుకున్నాడు, ఏడ తీసుకున్నాడు, ఒక్కొక్కరిని తాటా తీసి పైసలు వసూలు చేసి వాళ్ళకి ఇప్పాల్సిన బాధ్యత నీది. ఎందుకంటే మీరు ఉంది అని మేము చెప్పము, లేదు అని చెప్పము, కానీ నిప్పు లేనిది పొగైతే రాలేదు. ఎవిడెన్స్లు ఉన్నాయి అంటున్నారు, మీ దగ్గర ఏమి ఎవిడెన్స్లు ఉన్నాయి రండి, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఏదేమున్నా బాధితులకు న్యాయం జరగాలి. రూపాయి కష్టపడి పెట్టుకొని పిల్లల పెళ్లిళ్ళ కోసమో పిల్లల చదువుల కోసం పెట్టుకుంది అవి డబ్బులు మంచిది కాదు, ఎవరు తిన్నా మంచిది కాదు. మీరు కుంభకోణాలు ఎవడైనా పెద్ద పెద్ద కోట్లు ఉన్న కొట్టండి, వాళ్ళ నెత్తులు కొట్టండి, కష్టం చేసుకునేటోళ్ళ కడుపులు కొట్టకండి అనేది సంధ్యక్క చెప్తుంది. రైట్. ఇది మొత్తం మీద మంగ్లీ నీకు నేను అండగా ఉంటా, బాధితుల పక్షాన కొట్లాడదాం రా అంటూ సంధ్యారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి మంగ్లీ బయటకు వస్తుందా, బాధితుల పక్షాన నిలబడుతుందా, ఫైట్ చేస్తుందని. మరోవైపు విష్ణుప్రియకు గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. ఒక స్త్రీగా ఒళ్ళును దాచుకోవాల్సింది పోయి స్త్రీగా నీ ఒళ్ళును అమ్ముకుంటూ అక్కడ 13-14 ఏళ్ళ పిల్లల జీవితాల్ని నాశనం చేస్తున్నావు. ఇక ఖచ్చితంగా నీ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాను బ్యాన్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అంటూ కూడా సంధ్యారెడ్డి ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ 2 వివాదాలకు పులి స్టాప్ ఎక్కడ పడుతుంది, మరి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.